ఈరోజు మనం అందరూ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కలుసుకోవడానికి కారణం ఈ భీమవరం ప్రాంత ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. డాక్టర్ ఫస్ట్ ప్లేట్ జానకిరావు గారు అంటే సీనియర్ లాప్రోస్కోపిక్ సర్జన్. వారి అబ్బాయి డాక్టర్ ఫస్ట్ ప్లేట్ స్వామినాథన్ గారు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సర్జికల్ ఆంకాలజిస్ట్ స్పెషలిస్ట్ ఇన్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ మన దాంట్లో పనిచేస్తున్నారు. వారి మాటల్లో సర్జికల్ ఆంకాలజీ గురించి, వాటి చికిత్సల గురించి సార్ మాట్లాడతారు. కిందే జాయిన్ చేసి నార్మల్ దారిలోంచి మోషన్ వెళ్ళే టైప్ సర్జరీస్ కూడా మనం రోబోటిక్ ద్వారా చేయగలం. ఇప్పుడు క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్లు అన్నీ ఆర్గన్ ప్రిజర్వేషన్. ఇదివరకంటే ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంటుందో తెలియదు కాబట్టి ఎక్కువ తీసేయాలి, రొమ్ము ఉంటే ఛాతీతో పాటు తీసేయటం ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. అదే సేఫ్టీ అంటే జబ్బు తిరగబడకుండా ఉండి మనం ఆ అవయవాన్ని కూడా కాపాడుకునే అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. దానికి రోబోటిక్స్ సంబంధించిన టెక్నాలజీస్ అన్నీ మనకి హైటెక్ సిటీలో ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. అవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయా భీమవరం లాంటి చోట అంటే అవి అవైలబిలిటీ లేవు. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో, ఇదివరకు ఎట్లా ఉంటుందంటే ఈ ఫలానా క్యాన్సర్ వస్తే అందరికీ అదే ట్రీట్మెంట్. అది మీరన్నా నేనన్నా అంబానీకి వచ్చినా ఎవరికి వచ్చినా ఒకటే. ఇప్పుడు ఆ రోజులు లేవండి. ఏ వ్యక్తికి వాళ్ళ శరీర గుణతత్వాలను బట్టి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. సో ఒకరికి ఇచ్చిన ట్రీట్మెంట్కి ఇంకొకరికి సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ శరీరానికి, వాళ్ళకున్న స్టేజ్కి, వాళ్ళకున్న జబ్బు బట్టి మనం ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్ చేస్తాం. ఇట్స్ కస్టమైజ్ అంటాం, ప్రెసిషన్ అంటాం. ఎవరికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే మనం చేస్తాం. సంబంధించిన లక్షణాల గురించి మాట్లాడాలంటే మనకి కామన్గా ఉండే క్యాన్సర్ గురించి నేను చెప్తాను. మన భారతదేశంలో కామన్గా ఉండే క్యాన్సర్ అనేది గర్భసంచికి సంబంధించిన సర్వైకల్ క్యాన్సర్స్ అంటారు లేడీస్లో. ఓకే, రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్, పొగాకు ఆకు ఒక్కకి సంబంధించిన క్యాన్సర్, నాలిక, దవడ, ఊపిరితిత్తులు దీనికి సంబంధించి. నోటి గొంతు పరంగా ఉండే సూచనలు ఏంటి? ఏదైనా గాయం ఉంది, పుండు ఉంది, 3 వారాల కంటే ఎక్కువ అది మందులు వాడినా సరే, ఏం వాడినా తగ్గకపోయినా సరే, కొత్తగా వచ్చి చర్మంలో ఏదైనా మొటిమల్ లాంటివి వచ్చి అవి తగ్గకపోయినా, పెద్దగా అవుతున్నా, ముట్టుకుంటే రక్తం కారుతున్నా, ఇవన్నీ సూచనలు, క్యాన్సర్కి సంబంధించిన సూచనలు. వాటిని పరీక్ష చేసి నిర్ధారణ చేయాలి. ఉన్న ప్రతిదీ క్యాన్సర్ అని నేను చెప్పను, అది తప్పు. కాకపోతే అవి ఉంటే మట్టుకు ఆ గుణాల గురించి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోవాలి అది ఏంటి అని. క్యాన్సర్ అని ప్రూవ్ అయితే దాని తర్వాత స్టేజ్ చేసి మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి. రొమ్ముకి సంబంధించిందంటే నొప్పి లేని గడ్డలు, ఏ వయసులో అన్నా సరే నొప్పి లేని గడ్డలు ఏమున్నా సరే వెంటనే చూపించుకోవడం మంచిది. ఎస్పెషల్లీ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ, ఓకే, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ అనేది స్టాండర్డ్ అని అది చేయించుకోవాలి. దాంట్లో ఏమన్నా తెలియని గడ్డలు ఏదైనా ఉంటే బయటపడతాయి. మనకి చేతికి తగిలి నొప్పితో సంబంధించినవి యూజువల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి, తక్కువ అవకాశాలు క్యాన్సర్ అయ్యేది. అసలు అవ్వవని నేను అన్నాను. బట్ నొప్పి లేని గడ్డలు ఏదన్నా ఉన్నా సరే, సడన్గా పెద్దగా అవుతున్న గడ్డలు ఇవి ఏమున్నా సరే, లేకపోతే రొమ్ములోంచి నీరు కింద కానీ రక్తం కింద కానీ ఏదైనా వచ్చినా సరే ఈ సూచనలన్నీ రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన సూచనలు. దానికి వెంటనే మ్యామోగ్రామ్ డాక్టర్ని చూపించుకోవడం అనేది చేసి. గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లు అంటారా, స్పాటింగ్ అంటారు. అంటే మనకి నెలసరి మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా సరే, లేకపోతే 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఆగిపోతాయి, నెలలు ఆగిపోతాయి లేడీస్. అది ఆగిపోయిన తర్వాత కూడా అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది. భర్తతో కలిసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు బ్లీడింగ్ అవ్వదు, తెల్లబట్ట అవ్వదు. వీటితో పాటు వెనకాతల నడుము నొప్పి రావాలి. ఈ సూచనలు ఏమున్నా సరే గైనకాలజిస్ట్ ప్యాక్ క్లియర్ అంటారు. సింపుల్ టెస్ట్, మామూలు దీనికి ఏమి పరికరాలు అవసరం లేదు, ప్రతి గైనకాలజిస్ట్ గారు చేస్తారు. ఈ ప్యాక్ క్లియర్ చేసుకుంటే అందులో ఆ కణాన్ని పరీక్షించి క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఉన్నాయా లేదా అనేది మనకి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం ఫర్దర్గా ఏం చేయాలని. ఊపిరితిత్తులకు సంబంధించింది అంటారా, మనకి యూజువల్గా దగ్గు,
దగ్గు, ఆయాసం, లేకపోతే తెమడ పడక, రక్తంతో సంబంధించి తెమడ పడక, ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించినవి కామన్. ఇవి